హాయ్ అండి. రొయ్యల ఫ్రైని ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగా ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా రొయ్యలపై ఉన్న స్కిన్ తీసేశాక కల్లుప్పు, పసుపు వేసి నీచు వాసన లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. రొయ్యల పైభాగంలో ఉండే ఆకుపచ్చని నల్లటి దారం లాంటి దాన్ని కూడా కంపల్సరీ తీసేయాలండి. రొయ్యల బాడీలోని వేస్ట్ ని కలెక్ట్ చేసే పేగు లాంటిదన్నమాట అది. అలాగే ఉంచేసి తినడం వల్ల అది మన బాడీలోకి వెళ్ళిపోయి మన డైజెషన్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుందండి. దాన్ని అలాగే ఉంచేసి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదండి. ఓకే, కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి అందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని, పసుపుని వేసుకుని మూత ఉంచి రొయ్యల నుంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోనే 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేయాలి. ఒక 5 నిమిషాల పాటు రొయ్యలు ఆయిల్లో వేగాక కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడిని వేసి కలుపుతూ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఫైనల్గా 1 టీ స్పూన్ కారం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తగినంత నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి.